హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మండే ట్రేడ్ చేసుకోవడానికి స్టాక్స్లో అంటే టీవీఎస్ మోటార్, బీపీసీఎల్, ఏసీసీ, బయోకాన్, మైండ్ ట్రీ స్టాక్లో మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర స్టాక్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది, మనం ఎలా ట్రేడ్ తీసుకున్నాం అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము ఇంట్రాడే ట్రేడింగ్ కోర్సు రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్కి లింక్ ఇచ్చాము. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ కాన్ఫరెన్స్ మీకు ఎలాంటి డీటెయిల్స్ అయినా కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మేము ఆ గ్రూప్లో షేర్ చేస్తాము. లేకపోతే మీరు కామెంట్ రూపంలో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నారని తెలిస్తే మీరు కామెంట్ చేయండి. మేము మా వాట్సాప్ నెంబర్ కూడా మీకు పంపిస్తాము. తర్వాత మీరు వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేసి కానీ డౌట్స్ క్లియర్ చేసుకొని మీరు గ్రూప్లో జాయిన్ అనేది కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఏం తీసుకుందాం, మైండ్ ట్రీ తీసుకుంటే చూడండి, మైండ్ ట్రీ ఏమైంది, ఈ రోజుది మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. పర్ఫెక్ట్గా ఇలా ఓపెన్ అయ్యి ఒకసారి ఎక్కడికి వచ్చింది ఫ్రెండ్స్, మనం ఇచ్చిన ఫస్ట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, హ్యామర్ వచ్చింది, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. కానీ ఇక్కడ మనకి టచ్ చేయలేదు కాబట్టి తీసుకోము. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ట్రేడర్ నుంచి మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వచ్చు. మనకు తక్కువ స్టాప్ లాస్తోనే ఒకవేళ స్టాప్ లాస్ ఇట్టే తక్కువ స్టాప్ లాస్ హిట్ అవుతాం. ఇక్కడ ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుని ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇంత రిస్క్ తీసుకోలేకుంటే జూమ్ కూడా చేస్తున్నాను, ఈ స్టాక్లో ట్రేడింగ్ అనేది మనం ఈరోజు చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బయోకాన్, నేను జూమ్ చేస్తున్నా చూడండి, మనం ఇచ్చిన లెవెల్స్ ఇవి. నేను తర్వాత కొంచెం జూమ్ చేస్తున్నా క్లియర్గా చూస్తానికి. ఒక్క నిమిషం చూద్దాం, జూమ్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏమైంది, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ పైనుంచే ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది. అయితే మన సినారియో ప్రకారం అంటే రీటెస్ట్ అయిన తర్వాత బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసుకొని తీసుకోవాలి కదా. అయితే మేము ఈ క్యాండిల్ కూడా ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలని చెప్పేసి మా క్లాసులో అంటే మేము నేర్పే కోర్సులో డిస్కస్ చేస్తున్నాము. ప్రతిదీ ఇలా చెప్తే అర్థం కాదు, ఇక్కడ చెప్పిన విధంగా మీరు ట్రేడ్ చేయలేరు. అందుకని ఇలాంటి చిన్న చిన్న స్టడీస్ కూడా మా కోర్సులో అనేది మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. చూడండి, ఇలా ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, ఇక్కడి నుంచి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. అయినా సరే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ రేంజ్లోనే మార్కెట్ అనేది పర్ఫామ్ చేసింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏసీసీ చూడండి, జూమ్ చేస్తున్న ఇది కూడా నేను ఒక్కసారి చూడండి. లెవెల్స్ మనం ఇచ్చే లెవెల్స్ ఇవి. నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా. మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో ఓపెన్ అయ్యి ఒక్కసారిగా కన్సాలిడేషన్. ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మనం ట్రేడ్ అనేది చేయము. అయినా సరే మనకి ఇక్కడ ఒక బేరిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది. ఓకేనా, బేరిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ రెడ్ రాకుండా దీని కింద కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. పర్లేదు, ఇక్కడ మనకి ఇంకొక సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి మనం దీని కింద మనం ఇక్కడ సెల్ చేసినా కానీ ఇక్కడ నుంచి మనకు ప్రాఫిట్ అనేది ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కొంచెం ఎంత 6 రూపీస్ ఏమో స్టాప్ లాస్ ఉంది అంతే. మనకి మీరు 6 రూపీస్ స్టాప్ లాస్ బేర్ చేద్దాం అనుకుంటే మ్యాక్సిమం ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది కదా. మన ప్రైస్ యాక్షన్ లెవెల్ ప్రకారం పర్ఫెక్ట్గా ఇందులో కూడా మనకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీపీసీఎల్ కూడా కొంచెం జూమ్ చేస్తున్నాను నేను, చూడండి క్లియర్గా ఉండడానికి. మనకి ఇవి మనం తీసుకున్న లెవెల్స్ ఇవి. మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, బీపీసీఎల్ మార్కెట్ ఏమైందంటే ఫస్ట్ పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లెవెల్కి కొంచెం నియర్ అప్గా ఓపెన్ అయ్యి పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లెవెల్ తగ్గి చేసుకొని ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది. ఓకేనా. బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్లోనే కొద్దిసేపు మార్కెట్ అనేది సస్టైన్ అయింది. సస్టైన్ అయ్యి కూడా మళ్ళీ ఏమైంది, బుల్లిష్ ఎంగిల్ వచ్చింది. ఇది మనకి మార్కెట్ ఓపెన్ కావడమే మనకు గ్యాప్ అప్ అంటే అప్ సైడ్ ఓపెన్ అయింది కదా. ఇందులో స్ట్రెంత్ అనేది బుల్లిష్ ఉంది కదా, మార్కెట్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ మనకు ప్రాఫిట్ ఇచ్చింది. తర్వాత కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి టీవీఎస్ మోటార్ చూడండి. టీవీఎస్ మోటార్ కూడా సేమ్ మనం కోర్సులో చెప్పుకునే స్ట్రాటజీలో ఇందులో కూడా వచ్చింది మనకి. చూడండి, ఈ క్యాండిల్లో మనం ఇక్కడ సెల్ చేస్తాం. మన సినారియో ప్రకారం ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుందాం. తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే చూడండి మార్కెట్ ఏ విధంగా సస్టైన్ అవుతుందో. రెసిస్టెన్స్ అంటే ప్రైస్ యాక్షన్ దగ్గర మనం ఇచ్చిన సపోర్ట్ లెవెల్ దగ్గరనే మార్కెట్ అనేది అక్కడ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో మీరు ఒకసారి వీడియో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.